హాయ్ అండి, అందరికీ నమస్తే. భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుదల మొదటి నుంచి కూడా ఇప్పటికీ 4 సార్లు పెరిగింది. 4 విడతలుగా ఏ దశలో ఎంత పెరిగింది, అసలు పెట్రోల్ ధర ఎంత, పన్నుల రూపంలో కేంద్ర మరియు రాష్ట్రాలు ఎంత వసూలు చేస్తున్నాయి, అసలు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా సరే ప్రభుత్వాలు ప్రజలపై భారం పడకుండా ఏం చేసే మార్గాలు ఉన్నాయి, అసలు ఆ అవకాశం ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తే, యోగేంద్ర యాదవ్ అని చెప్పేసి ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక ఆయన ఢిల్లీలో ఒక విషయం చెప్పారు. 2014 మోడీ ప్రధానిగా అయినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర అంటే అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్కి $108. అప్పుడు 2014లో పెట్రోల్ ధర $74 మాత్రమే. ఇప్పుడు 2026లో కూడా క్రూడ్ ఆయిల్ ధర ఎంత? $108. యుద్ధం వల్ల పెట్రోల్ ధర అంత పెరిగింది క్రూడ్ ఆయిల్ ధర. ఇప్పుడు పెట్రోల్ ధర మాత్రం సుమారు $110 అయిపోయింది. ఇరాన్ యుద్ధం కంటే ముందు క్రూడ్ ఆయిల్ ధర $72. మరి అప్పుడేమన్నా పెట్రోల్ ధర తగ్గించారా? లేదు. పెట్రోల్ ట్యాక్స్ అలాగే జిఎస్టీలో కూడా చేర్చలేదు. ఎందుకు? ఒకే దేశం ఒకే పన్ను అయినప్పుడు పెట్రోల్ కూడా అందులోనే చేర్చాలి కదా, దీనికి మాత్రం ఎందుకు వర్తించదు? అది ఎవరు అడగరు. ఎందుకంటే పెట్రోల్ జిఎస్టీలో చేరిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోతుంది. అందుకోసం అని చెప్పేసి పెట్రోల్ని మాత్రం సైడ్ చేసి మిగతా అన్నిటిని జిఎస్టీలో చేర్చి పారేశారు. వాటి మీద ఏమో బాధుడు ఈతేమో వదిలేస్తున్నారు. ఇది $150 వరకు లీటర్ పెట్రోల్ వెళ్ళే అవకాశం ఉందంట. కారణం పశ్చిమాసియా సంక్షోభం, హార్మోజ్ జల్సన్ సమస్య కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో చమురు సంస్థలు దేశంలోనే 4 ఏళ్ల విరామం తర్వాత పెట్రోల్ డీజిల్కు కొంచెం మార్పులు చేసినాయి అని చెప్తున్నారు. కానీ ముడి చమురు ధర తగ్గినప్పుడు వీళ్ళని తగ్గించలేదు. 10 రోజుల వ్యవధిలో 4 విడతలుగా లీటర్కు $7.50 చొప్పున పెంచారు. ఇప్పటి వరకు 4 సార్లులో. అంటే ఇది 150 వరకు వెళ్తుందంట. అంటే $50 పెంచుతారు ఇంకా ఇలా 4 రోజులకు ఒకసారి. అయితే 4 విడతల ధర పెంపుదల చూస్తే మొదటి విడత మే 15, 2026 లీటర్కు $3 పెంచారు. రెండో విడత మే 19 లీటర్కు 90 పైసలు పెంచారు. మూడో విడత మే 23 లీటర్కు 87 పైసలు పెంచారు. ఇప్పుడు 4వ విడత మే 25 $2.85 ఎంతో పెంచారు. ఇలాగ ఈ 4 కలిపితే $7.50 అయింది. అయితే ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అంటే 130 అవుతుందని కొంతమంది, 150 అవుతుంది కొంతమంది అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీనివల్ల దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర $100 దాటేసి $102 అయిపోయింది. ఇంకా డీజిల్ ధరకు వస్తే $95 అయిపోయింది. ఇంకా అసలు పెట్రోల్ ధర ఎంత అంటే ముడి చమురు ధర ప్లస్ శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చు, మార్జిన్లు అన్నీ కలిపితే సుమారు $55 నుండి $58 అవుతుందంటే లీటర్ పెట్రోల్కి. అయితే రాష్ట్ర పన్నులు, డీలర్ కమిషను దీనికి అదనంగా తోడవుతాయన్నమాట. కేంద్రం మరియు తెలుగు రాష్ట్రాల పన్నుల వివరాలు చూస్తే భారతదేశంలో ఇంధన ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇవే, ఈ పన్నుల శాతమే. ఎందుకంటే $50 $100 పెట్రోలు, $50 అసలు ఖర్చు, ఇంకో $50 పన్నులు. అంటే సగానికి సగం వేసుకుంటున్నారనమాట. కేంద్ర ప్రభుత్వం మొన్న ఎక్సైజ్ సుంకం $10 తగ్గించినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ శాతం కారణంగా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ధరలు అయితే దేశంలో గరిష్ట స్థాయిలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం పన్ను ఎక్సైజ్ డ్యూటీ లీటర్కి $3 తీసుకుంటే తెలంగాణ పన్ను వ్యాట్ రూపంలో 35.20% తీసుకుంటుంది. అంటే వ్యాట్ డీజిల్కి అయితే 27%, ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ అయితే 31%. అలాగే అదనంగా $4 అదనపు వ్యాట్, ఇంకొక ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్ అని చెప్పేసి అప్పట్లో జగన్ వేశారు, అదే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఈ సెస్సులు, ఈ పన్నులకు అదనంగా $50 పెరిగిపోతుంది అన్నమాట పెట్రోల్ ధర. అవి వీళ్ళు తగ్గించుకోవచ్చు కానీ తగ్గించడం లేదు. అందుకోసమే ఇక్కడ $115 ఉంది, తెలంగాణలో $115 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 114 నుంచి 118 వరకు మధ్య కొనసాగుతోంది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వాలు చేయదగ్గ మార్గాలు ఏమన్నా ఉన్నాయా అంటే, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా ఉండడానికి ప్రభుత్వాలు ముందు ఉన్న ప్రధాన మార్గాలు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ట్యాక్స్ను తగ్గించుకోవడం, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకున్నట్టుగానే చేస్తే ఇక్కడ ఆ భారం పడకుండా ఉంటుంది ప్రజలపై. నిత్యావసర ధరల వస్తువులు కూడా తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ను డిఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే గరిష్ట పన్ను 28కే పరిమితం అవుతుంది. దీనివల్ల లీటర్ ధర దేశవ్యాప్తంగా $75 నుంచి $80 తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయం నష్టం వస్తుందనే కారణంతో రాష్ట్రాలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధంగా పెట్రోల్ ధరలను పెంచుకుంటూ పోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారో, అసలు ప్రజలపై ఎలా ఉంటే ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది, నిత్యావసర ధరలపై ఎంతవరకు పడే అవకాశం ఉంటుంది, దీన్ని ప్రజలు ఎంతవరకు తట్టుకోగలరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కామెంట్ల ద్వారా తెలియచేయండి.